నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో ఈ కల్ట్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. అసలు సొసైటీ ఎడ్యుకేట్ అవుతుంటే, లిటరసీ పెరుగుతుంటే, ఈ కల్ట్ ఫాలోయింగ్ తగ్గాలి. కల్ట్ ఫాలోయింగ్ అంటే ఒక ఇండివిజువల్ని ఎట్టి పరిస్థితిలో ఆయన మాట కరెక్ట్ అని నమ్మడం. అదేగాక మెజారిటీ మంది ఎవరిని నమ్ముతారో వాళ్ళనే ఈ మైనారిటీ అంటే అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు నమ్మటం. దీన్నే కల్ట్ ఫాలోయింగ్, ఈ పర్సన్నే కల్ట్ పర్సనాలిటీ అని అంటారు. అసలు ఈ కల్ట్ ఫాలోయింగ్ లేదా ఈ కల్ట్ పర్సనాలిటీ యొక్క ప్రభావం మన సొసైటీలో ఇంత తీవ్రంగా ఎందుకుంది? ఒక మనిషి బాగా చదువుకున్నాడు అంటే సైంటిఫిక్ ప్లస్ లాజికలీ ప్రతి విషయాన్ని ఆలోచించాలి. కానీ ప్రతి ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా మనము ఆలోచించకుండా మన కోసం ఎవరైనా ఆలోచించి ఒక 10 లైన్లు మాట్లాడితే మనకు ఆలోచించే అవసరం పడదు కదా అని ఆలోచనను కూడా అవుట్సోర్స్ చేసే దౌర్భాగ్యపు పరిస్థితిలో మనమున్నాం. కనుకనే కల్ట్ ఫాలోయింగ్ ఎక్కువైంది. మనము మూఢాచారాలు, మూఢనమ్మకాలు అని ఈ ట్రైబల్ పీపుల్ని, ఊళ్ళో ఉండే పీపుల్ని నిందిస్తూ ఉంటాం. కానీ మీరు గమనించిందంటే ఈ ట్రెండ్ ఎడ్యుకేటెడ్ అర్బన్ పాపులేషన్లో తీవ్రంగా ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, కొంతమంది గురువుల ప్రవచనాలు కానివ్వండి, కొంతమంది మార్కెట్ ఎక్స్పర్ట్స్ యొక్క వ్యూస్ కానివ్వండి, సెలబ్రిటీల ఎండోర్స్మెంట్ కానివ్వండి. అంటే ఇదంతా జస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కల్ట్ ఫాలోయింగ్. ట్రెండ్ను ఫాలో కావటం ఇది కూడా కల్ట్ ఫాలోయింగ్లోనే ఒక భాగం. అయితే ఈ కల్ట్ ఫాలోయింగ్ దాని గురువులు జనరలీ ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్, మోసగాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆశ్చర్యం చూడండి, మన సొసైటీలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే వ్యక్తి ఇలాంటి కల్ట్ ఫాలోయింగ్ గల ఒక మేధావి. మనము ఆయన చెప్పే విధానాన్ని తప్పు పట్టలేం, కానీ ఆయనకు తెలిసిన విషయాలను కప్పిపెట్టి తన కల్ట్కు అంటే తన పర్సనాలిటీకి ఏమి నస్తుందో, ఏది అబ్బుతుందో, ప్రజల్లో ఏది ఇంట్రెస్ట్ రేకెత్తిస్తుందో అలాంటి విషయాలను మాట్లాడితే మరి ఆయన ప్రొఫెసర్ స్టేటస్ ఎక్కడ పోతుంది? మరి ఆయనకు అంటే ఆత్మ ఎలా సహకరిస్తుందో మనకు తెలియదు. తాను బేసికలీ కమ్యూనిస్ట్ భావాలు కల మనిషిని, నేను విశ్లేషకుణ్ణి అంటే విశ్లేషకుడు అంటే
ఆ విశ్లేషణలో కూడా నీ అండర్స్టాండింగ్ కెపాసిటీ అది ప్రతిబింబిస్తుంది. వాట్ అండ్ హౌ యూ అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఇండివిజువల్ కెపాసిటీ, దాన్నే మనము విశ్లేషణ అని ఈజీగా సంబోధిస్తాం. విశ్లేషణ అంత ఈజీ సబ్జెక్ట్ కాదు. నీ లైక్స్ డిస్లైక్స్, నీ హిస్టరీ, నీ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్, నీ బిలీఫ్స్, నీ వీక్నెసెస్ అన్నీ నీ విశ్లేషణలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నాకు ఎప్పుడో అది అనిపిస్తుంది. నేను సైలెంట్గా అమ్ముడుపోతే ఎవరికీ తెలియదు. నేను స్లోగా నా తీరు మారిస్తే ఎవరికీ తెలియదు. నేను అమ్ముడుపోయి సడన్గా నా మాట మార్చేస్తే నాకు లాభమే చేకూరుతుంది, కానీ నష్టం కాదు. ఒక యూట్యూబ్ ఛానల్ క్లోజ్ అయిపోతుంది అంతే, నేను అమ్ముడుపోతే. చాలా ఈజీ పని. కానీ ఈ లోకంలో అమ్ముడుపోవటం చాలా ఈజీ. కానీ మళ్ళీ నమ్మకం, వేలాది మంది నమ్మకం మనం అది చూడటం, మళ్ళీ తెచ్చుకోవటం అంత ఈజీ కాదు. డబ్బు మన రెప్యుటేషన్ కన్నా, మన చిల్లర బతుకు అంటే నాలాంటి బతుకు కన్నా చాలా పవర్ఫుల్. నేను డబ్బుకు అమ్ముడు పోయే అంటే ఆ స్టేటస్ కలవాడింది. నేనేం పెద్ద ఊబర్ రిచ్ కాదు, నా ఇంట్లో కార్ లేదు, నేను లగ్జరీ లివింగ్ చేస్తలేను. కాబట్టి డబ్బు నన్ను ఈజీ కొనుక్కోవచ్చు. డబ్బుకు అంత పవర్ ఉంది. నేనంత నీతిమంతుడినేం కాదు. అయినా నేను అమ్ముడు పోదాము అని ప్రతిసారి అనుకుంటే అసలు మన సొసైటీలో నేను ఎక్కడున్నాను, నా సబ్స్క్రైబర్స్ నా వీడియోలు చూసేవారు ఇంత శ్రద్ధగా గంటలు గంటలు వీడియోలు చూస్తున్నారంటే వాళ్ళ ఓపికకు కూడా మనము అప్రిషియేట్ చేయాలి. నా విపరీత ధోరణిలు కూడా వాళ్ళు గౌరవిస్తూ గంటలు గంటలు వీడియోలు చూసి చాలామంది నా వీడియో ద్వారా ప్రభావితమై తమ జీవితాలను మార్చుకొని, అంటే వాళ్ళు తమ లైఫ్ని నా మాటల ద్వారా చేంజ్ చేసుకున్నప్పుడు నేను ఈ చిట్టి జీవితం కోసం అమ్ముడు పోయి ఆ అపఖ్యాతి పెట్టుకొని ఆ డబ్బులు తీసుకొని నేనేం చేయలేను. అందుకోసం నేను ఎప్పుడు నా వీడియోస్ కింద ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ అండ్ హెల్ప్ మై ఛానల్ కైండ్లీ డూ ఇట్ అని నేను అకౌంట్ నంబర్ అది వేస్తుంటాను. చాలామంది నన్ను హేళన చేశారు, అడుక్కుంటున్నావా నీవు, అమ్ముడు పోయే కన్నా అడుక్కునేది బెటర్ అని నేను డిసైడ్ అయ్యాను. అది ఎవరిని అడుక్కుంటున్నా, నా వీడియో చూసే వాళ్ళను, నా ద్వారా లాభపడ్డ వాళ్ళనే అడుక్కుంటున్నా. నేను బయట చిప్ప పట్టుకొని అడుక్కుంటలేను. అది ఆమోదయోగ్యమే. అలాంటి అడుక్కోవడం ఆమోదయోగ్యమే. చాలామంది హెల్ప్ కూడా చేశారు, నా అకౌంట్కు డబ్బులు వేశారు. వాళ్ళు ఏమంటలేరు, నువ్వు అడుక్కుంటున్నావు అని కూడా ఒక్కసారి కూడా అంటలేదు. ఎవరు చేశారో వాళ్ళ స్పష్టత కూడా లేదు, అయినా హెల్ప్ చేశారు. చాలామంది నా ఛానల్ కొనుక్కోవాలని అవుట్ రైట్ ఇచ్చేస్తారా మీ ఛానల్ అని, మీకు బంపర్ ఆఫర్ ఇస్తామని
అంటున్నా. బంపర్ ఆఫర్కి నేను అమ్ముడు పోవడానికి రెడీగా ఉన్నా. కానీ నేను ఇంకో ఛానల్ తీసి మళ్ళీ ఇలాంటి విషయాలు చెప్తే ఆపేవాడే లేడు. కనుక నేను ఈ పాపులారిటీ అనే మాయాజాలంలో పడి నన్ను నేను అంగడి సరుకులా మార్చుకోలేకపోతున్నా. అయితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈ సంఘానికి తన విజ్ఞానం, తన లాజికల్ బ్రెయిన్ ద్వారా చాలా విశ్లేషణలు అందిస్తుంటారు. కానీ ప్రాబ్లం ఏమంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాజిక్ని ఎవరు ప్రాపర్గా ఛాలెంజ్ చేయరు. ఆయన గంటలు గంటలు వివిధ ఛానళ్లలో విశ్లేషణ అందిస్తూనే ఉంటాడు. అంబానీని అదానీని తూలనాడకుండా ఒకరోజు గడవదు. స్టాక్ మార్కెట్ పడింది అంటే టాయిలెట్ల నుంచి ఉరికొచ్చి వీడియో చేస్తాడు. అంటే టాయిలెట్ని కూడా ఆపుకుంటాడు ఆయన. ఆపుకొని వచ్చి మరి ఆ ముఖం అట్లనే పెట్టి వీడియో చేస్తాడు. ఇవాళ ఎందుకు పడిందంటే మన కమ్యూనిస్ట్ భావాలను పట్టించుకోకుండా క్యాపిటలిస్టులను సహకరిస్తే మార్కెట్ పడకుండా ఏమవుతుంది అంటాడు. టైట్గా వచ్చి ఉంటుంది, చేసి రావచ్చు కదా, లేదు అట్లే ఆపుకొని వచ్చి తొందరగా వీడియో చేస్తాడు. అయితే మొన్న ఒక వీడియో వేసిండు, సామాన్యులకు పడే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా అంబానీకి ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ పడుతుంది, అదానీకి తక్కువ పడుతుంది, టాటాలకు తక్కువ పడుతుంది, బిర్లాలకు తక్కువ పడుతుంది. ఈ కమ్యూనిస్ట్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ బ్లడ్ గ్రూప్స్ ఎప్పుడు మారవు. మీరు ఎటువంటి తిండి పెట్టినా, ఎటువంటి పోషక పదార్థాలు ఇచ్చినా ఈ రక్తం ఎప్పుడో దాని కలర్ చూపిస్తుంది. అంటే ఈయన ప్రొఫెసర్ అయినా, ఈయన హార్వర్డ్కి పోయి చదువులు చెప్పిన ఈయనకు ఈ క్యాపిటలిజం అనే ఒక వ్యాధి, అంటే దానికి సొల్యూషన్ లేదు ఈయన దగ్గర. ఈయనకు ఇష్టం లేని వ్యాధి సమాజంలో పాకుతుంటే చూడకుండా ఉండలేడు. ఏమో ఒక కమెంట్ చేయాలి. కమెంట్ చేయడం ద్వారా సమాజాన్ని సమర్థిస్తున్న, సమాజానికి నేను ఒక పెద్ద గ్రేట్ వరం ఇస్తున్నా అనుకుంటాడు. అంబానీ, అదానీలు, బిర్లాలు, టాటాలు అసలు ట్యాక్స్ వేయదు వీళ్ళపైన. ఒక్కొక్కడు ప్రభుత్వం చేయవలసిన పని తమ భుజస్కంధాలపై వేసుకొని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటే అసలు పన్ను తీసుకోకుండా పన్ను కట్టాలి వాళ్ళకి. మీరు కంపెనీలు నడిపిస్తున్నారు, మీకు ప్రభుత్వము పారితోషకం ఇస్తుంది ప్రతి సంవత్సరం అని 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయాలి. ఇది కమ్యూనిజం. ఇది ప్రాక్టికల్ కమ్యూనిజం. ఒక ఇండస్ట్రియలిస్ట్ తన టైమును, హెల్త్ను, డబ్బును పణంగా పెట్టి ప్రాఫిట్ అనే ఒక చిన్న అంశాన్ని ఆశ పెట్టుకొని లక్షల మందికి రోజు కూడు పెడుతున్నాడు అంటే ప్రభుత్వం కన్నా చాలా రెట్లు పెద్దవాడు ఈ ఇండస్ట్రియలిస్ట్. టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీలు. ఒక కమ్యూనిస్ట్ పర్సన్ అయితే వీళ్ళు చేస్తున్న దేశ సేవకు, ప్రజాసేవకు మెచ్చి గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మీరు ఇంతమందికి జీతాలు ఇస్తున్నారు కనుక మేము ఇంత మీకు ఇస్తున్నాము. ఈ సన్నాసి ఏమంటాడు,
మన ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కార్పొరేట్ ట్యాక్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరికి వస్తుంది? జీతాలు తీసుకొని లేదా ఉట్టి ప్రాఫిట్స్ సంపాదిస్తే ప్రాఫిట్ మీద మీకు వచ్చే ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. ఒక ఇండస్ట్రీ నడిపిస్తుంటే రా మెటీరియల్ దగ్గర నుంచి, పవర్ దగ్గర నుంచి, ల్యాండ్ దగ్గర నుంచి, వాటర్ రిసోర్సెస్ దగ్గర నుంచి, రా మెటీరియల్ దగ్గర నుంచి ప్రతి దానిపై పన్ను కట్టి ఒక ప్రోడక్ట్ తయారు చేసి వేలాది లక్షలాది మందికి ఉద్యోగం కల్పించి వాళ్లకు కరెక్ట్ టైంలో జీతం ఇచ్చి లేబర్ రిఫార్మ్స్ అంతా పాటించి చట్టబద్ధంగా ఉండి తన అకౌంట్స్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ ఇచ్చే ట్యాక్స్ ని అనుసరిస్తూ ట్యాక్సులు కడితే ఈ కార్పొరేట్లకు పడే ట్యాక్స్కు ఇన్కమ్ ట్యాక్స్కు ముడిగడుతుందంటే ఇటువంటి మూర్ఖుడు నేను చూడలేదు. ఒక బిజినెస్ని ప్రాఫిటబుల్గా పెట్టడానికే ముప్పు తిప్పలు పడుకుంటుంటామా, అసలు లోన్ తీసుకోవడానికే భయపడతాం. అలాంటి టైంలో ఈ ఇండస్ట్రియల్ దిగ్గజాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు కొంటాడు, చూసారా కబళించిండు, ల్యాండ్ని కబళించిండు అంటాడు. మన నాగేశ్వరరావుని కొనమంటే ఎంత కొంటాడు? 200 గజాలు కొంటాడు. నాగేశ్వరరావు సంపాదనకు 200 గజాలు ఏం లేదు. ఎందుకు కొంటాడు నాగేశ్వరరావు 200 గజాలు? ఇల్లు కట్టుకోవడానికి, ఫార్మ్ హౌస్ కొనుక్కుంటాడు. అంబానీ 2000 ఎకరాలు ఎందుకు కొనుక్కుంటాడు? ఫ్యాక్టరీ పెట్టడానికి, ఎస్సీజెడ్లు పెట్టడానికి. తేడా తెలుస్తలేదా? నాగేశ్వర్ అంబానీ కన్నా బాగా విశ్లేషణ చేస్తాడు. అంబానీ వేస్ట్ నాగేశ్వర్ ముందు. అంబానీ చేసే పని ఏంది? వేలాది ఎకరాలు సేకరించి అతి తక్కువ ధరలో అక్కడ ఎస్సీజెడ్లు కంపెనీలు పెట్టి లక్షలాది మందికి ఉపాధి కలిగిస్తాడు. కానీ నాగేశ్వరరావు పొద్దున్న లేచి ఏమంటాడు? టాయిలెట్కి కూడా పోకుండా వచ్చి ఏమంటాడు? అంబానీ క్యాపిటలిస్ట్ కనుక ప్రజల సొత్తైన వేలాది ఎకరాలను కబళించి అతి తక్కువ ధరలో ప్రభుత్వం దగ్గర తస్కరించింది. దుర్మార్గుడు క్యాపిటలిస్టులు వీళ్ళంతా అంటాడు. ఒరే సన్నాసి, నువ్వు తీసుకున్నది ప్లాట్ ఇల్లు కట్టుకోవడానికి, ఫామ్ హౌస్ కోసం. అంబానీ తీసుకున్నది ఇండస్ట్రీ పెట్టడానికి, వాడు ఉండడానికి కాదు. వాడు కావలిస్తే 2000 ఎకరాలలో ఫార్మ్ హౌస్లో ఉండొచ్చు, వాడు ఉన్నాడు. వాడు దాన్ని ఫ్యాక్టరీ కన్వర్ట్ చేసి దాంట్లో 1000 మందిని ఉద్యోగాలను పెట్టుకొని గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసి జిఎస్టీ కట్టి 1000 మందికి అన్నం పెడతాడు. వాడిని కాలు మొక్కి వాడిని పైసలు ఇచ్చిపోవాలి. రా సన్నాసి గాడిది. గాడిది మర్యాదపూర్వకంగా చెప్తున్నా. నిన్ను వింటున్నారు కదా అని సామాన్య సాఫ్ట్వేర్ ఉద్యోగి, సామాన్య అధ్యాపకుడుకు 30% ట్యాక్స్. అధ్యాపకుడు ఒక సంవత్సరంలో 185 రోజులు పనిచేస్తాడు రా గాడిది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వాడు నెలకు ₹1,00,000 తీసుకుంటాడు రా గాడిది. అంటే 6 నెలలు 5 నెలలు పని చేయకుండా జీతం దొబ్బేస్తాడు రా గాడిది. ఒక అంబానీకి ఒక టీచర్కి పోలిక ఏముందిరా? టీచరు పట్టుమని ఒక 3 క్లాసులు తీసుకొని 90 మందికి విద్య అందించినట్టే అందించి టైంపాస్ చేసి ₹1,00,000 దొబ్బేస్తాడు. దానిపై 30% ప్రభుత్వానికి పన్ను కడితే తప్పేముందిరా? ప్రభుత్వ టీచర్కి అంబానీకి ఏం పోలికరా? నక్కకు నాగాలోకానికి ఉన్న దానికన్నా ఎక్కువ తేడా ఉంది. సన్నాసి. ప్రొఫెసర్ అని ఒక ట్యాగ్ పెట్టుకొని చిల్లర బోలర్ ఛానల్ తీసి టాయిలెట్కి పోకుండా, బ్రష్ చేసుకోకుండా, సరిగ్గా స్నానం చేయకుండా డబ్బుల కోసం కెమెరా ముందర కూర్చొని మనము ఒకరిని బ్లేమ్ చేసే ముందు నీవు ఏ కంట్రీలో ఉంటున్నావు,
డెమోక్రటిక్ కంట్రీ. ఇది కమ్యూనిస్ట్ పాలిత కంట్రీ కాదు. నీవు నీ రోడ్లు గీడ్లు ఇవన్నీ దేంతో నడుస్తున్నాయి? ట్యాక్సుల ద్వారా నడుస్తున్నాయి. ట్యాక్సులు ఎట్లా వస్తున్నాయి? ఎవడో ఇండస్ట్రియలిస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే దానిపై నీకు ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఆ ఇన్కమ్ ట్యాక్స్తోనే రోడ్లు పడుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్తోనే నీళ్ళు వస్తున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర ట్యాప్ ఇప్పంగానే ఏ సిపిఐఓడో సిపిఎంఓడో నీళ్ళు ఇస్తలేడు. ప్రజల ట్యాక్స్ వస్తుంది. ప్రజల ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఎవడిచ్చాడు? ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్ ఎంత నీకు జీతం ఇస్తుంది కనుక నీకు ఆ ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. అంటే ట్యాక్స్ బ్రాకెట్లో వచ్చే అంత జీతం ఇస్తున్నాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకు, కార్పొరేట్ వాళ్ళకు ఎంత జీతం వస్తే ట్యాక్స్ బ్రాకెట్లు వస్తారు? అంటే ఇండస్ట్రియలిస్ట్ అంత జీతం ఇస్తుండు కనుక అంత ట్యాక్స్ కడుతుండు. వీడికి గుద్దలం అంటే ఏంది? ప్రతిదానికి కార్పొరేట్ శక్తులు పోతే తినడానికి గింజ మిగలదు, కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. ఇప్పుడు షాపింగ్ మాల్లు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు అన్నీ కార్పొరేట్ శక్తులే. ఈ శక్తులు ఎంతమంది లక్షల మందికి ఉద్యోగాలు ఉత్పాదిస్తున్నాయి. నీ గవర్నమెంట్ ఇస్తుందా? నీవు ఇస్తావా? పోనీ నాగేశ్వర్ ఇస్తాడా? ఈ కార్పొరేట్ శక్తులు, ఈ లాభాపేక్ష అంటాడు. ఒక పేదవాడు వస్తాడు, వచ్చి నాగేశ్వర్ అంటాడు, నాగేశ్వర్ గారు మీరు 100 రూపాయలు ఇవ్వండి, నేను పేదవాడిని, మీకు ప్లేటుకు రెండు ఇడ్లీలు మాత్రమే ఇస్తాను అంటాడు. నాగేశ్వర్ గుద్ద మూసుకొని తింటాడా 2 ఇడ్లీలు? ఏమంటాడు? ఏమయ్యా, వాడు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్లా లేదా లక్కీ కేవ్లా వాడు 100 రూపాయలు ఇస్తే 2 ప్లేట్ల ఇడ్లీలు ఇస్తున్నాడు, 40-80 రూపాయల ప్లేట్ ఇడ్లీ. నీవేందయ్యా పేదోడు ఏమంటున్నావు, బండి మీద అమ్ముతున్నావు, నీవు 100 రూపాయలు తీసుకొని 2 ఇడ్లీ ఇస్తా అంటావేంది? ఇదేం నరకం ఇది? నేను రాఘవేంద్ర టిఫిన్ సెంటర్కి పోయి 100 రూపాయలు ఇస్తే 2 ప్లేట్ల ఇడ్లీలు వస్తాయి, 8 ఇడ్లీలు తింటా అంటాడు. మరి నీవు పేదవాడికి వాడికి నీవు 100 రూపాయలకు 2 ఇడ్లీ లేదు కదా. మళ్ళీ నీకు అప్పటికప్పుడే క్యాపిటలిస్ట్ సిగం ఎందుకు వచ్చింది? నీవు కార్పొరేట్ హోటళ్ళలో తినకు, నీవు బండి మీద తిను. 100 రూపాయలకు 2 ఇడ్లీలు ఇస్తాడు. ఒక పేద కార్మికుడు వంట చేసి వాడు 100 రూపాయలకు 2 ఇడ్లీలు అమ్ముతాడు బండి మీద. ప్రొఫెసర్ నాగేశ్వరరావు 100 రూపాయలు పెట్టి 2 ఇడ్లీలే తినాలి. వాడు మళ్ళీ హోటల్తో కంపేర్ చేయొద్దు. హోటల్ వాడు 40 రూపాయలకే 4 ఇడ్లీలు ఇస్తుండే అట్లా చెప్పొద్దు. అయ్యా నీవు ధర్మాత్ముడివి, మంచిదే, నీలాంటి వాడు 100 మంది ఉండాలి, 100కు 2 ఇడ్లీలు చాలు బాబు అంటాడా నాగేశ్వరరావు? కార్పొరేట్ శక్తులు కదా, ఆ కార్పొరేట్ శక్తులు మళ్ళీ 100కు 2 ప్లేట్ ఇడ్లీలు ఇస్తున్నాయి. ఈ పేదవాడు మళ్ళీ 100కు 2 ఇడ్లీలు ఇస్తే బుధ మూసుకొని తిను. నీవు కార్పొరేట్ గురించి మాట్లాడకు. వాడు తెస్తాడు ఎట్లానా? నీవైతే 100 రూపాయలకు 2 ఇడ్లీలు తిని చూపి. అంటే తన వరకు వచ్చే వరకు వాల్యూ ఫర్ మనీ కావాలి. తన పెట్టిన డబ్బుకు 40 రూపాయలకు 4 ఇడ్లీలు 3 ఇడ్లీలు కావాలి, ఒక కూర్చోడానికి చైర్ కావాలి, ఏసీ కావాలి, అన్నీ వేయించుకొని 100 రూపాయలకు 2 ప్లేట్ ఇడ్లీలు తినొస్తావు. ఏ ఏసీ లేకుండా ఏం లేకుండా ఒక సాధారణ జీవి తన పొట్ట కోసం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 100 రూపాయలకు 2 ఇడ్లీలే అమ్ముతున్నాడు. మరి నీ ఉదార భావంతో రోడ్డు మీద నిలబడి 100 రూపాయలకు 2 ఇడ్లీలు తినాడు. అక్కడ మన వాల్యూ ఫర్ మనీ కావాలి. కానీ ఇండస్ట్రియలిస్టు 1000 కోట్లు పెట్టి వాడు దాన ధర్మాలు చేయాలి. లాభాపేక్ష చాలా తక్కువ ఉంచుకోవాలి. 1000 కోట్లు పెట్టి నాగేశ్వరరావు దగ్గర వచ్చి, సార్ 1000 కోట్లు పెట్టినా మీరు లాభాపేక్ష ఎంత పెట్టుకోవాలని అంటాడు. అంటే 1000 కోట్లకు నీవు
2 కోట్లు పెట్టుకో అంటాడు నాగేశ్వరరావు. మరి 100 రూపాయల దిక్కి 2 ఇడ్లీలు తినరాదు? 100 పెడితే 4 ఇడ్లీ, 2 ప్లేట్ ఇడ్లీ కావాలి రెస్టారెంట్‌లో. కానీ ఈ ఇండస్ట్రియలిస్ట్ 1000 కోట్లు పెట్టి నీకు 2 కోట్లు చాలు, నీకు పొట్ట పోసుకోవడానికి 2 కోట్లు సరిపోవా అంటాడు. అరే గాడిది 1000 కోట్లు రా అది. నీకెట్లా 100కు 2 ఇడ్లీలు వస్తున్నాయో, వాడికి 1000కి 2 అంటే 2 ఇడ్లీలు ఇచ్చినట్టే. వాడు 2 ఇడ్లీలు ఎందుకు ఇస్తాడు? వాడు కూడా 2 ప్లేట్లు కావాలంట. తప్పేముంది? కనుక ఇలాంటి సగం చదివిన సన్నాసులు ప్రజలు వింటున్నారు కదా అని విచ్చలవిడిగా అన్ని ఛానళ్ళు వాంది అని నోటుకొచ్చినట్టు వాడు క్యాపిటలిజం అని పెద్ద హెచ్చరిస్తాడు. ఇప్పుడు చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్, నాగేశ్వర నోట్లో కుక్కాలి, 100 రూపాయలు ఇస్తే 2 ఇడ్లీలు కుక్కాలి. తెలుస్తుంది అప్పుడు క్యాపిటలిజం, కమ్యూనిజం ఇవి 2 మిక్స్ కావు. ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఇండస్ట్రియలైజేషను, ఫిస్కల్ డెఫిసిట్, బడ్జెట్ అలొకేషను, సబ్సిడీస్ ఇవన్నీ పరస్పర వ్యతిరేకమైనవి. డెమోక్రటిక్ కంట్రీలో ఇవన్నీ సైడ్ బై సైడ్ నడుస్తూనే ఉంటుంది. కరప్షను, ప్రాజెక్ట్ డిలేస్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. డెమోక్రసీ గాలి కావాలి, కమ్యూనిజం ఉత్స తాగాలి. ఎట్లయితుంది బాబు? డెమోక్రసీ గాలి కావాలి, బతుకుండాలి, కానీ అందరు కమ్యూనిజం ఉత్సవ తాగాలి. ఎట్లయితుంది? అది డెమోక్రసీలో పాసిబుల్ కాదు. నేను నాగేశ్వరకు మళ్ళీ చెప్తున్నా, నీకు ఇంటర్ కదా అని, కల్ట్ ఫాలోయింగ్ ఉందని, ఛానల్స్ ఉన్నాయని కుక్క వాగినట్టు వాగడం ఆపే. అర్థమైందా? నీకు బయాస్ ఉంటే నువ్వు చెప్పు, నాకు ఇది ఇష్టం లేదు కనుక నేను ఇలాంటి వ్యూస్ చెప్తున్నాను, అంతేగాని నేను విశ్లేషణ చేసి చెప్తున్నా అని చెప్పు. నువ్వు విశ్లేషకుడు కాదు, నీవు ఒక అభిప్రాయం కలిగిన సామాన్య పౌరుడివి అని తెలియజేస్తూ, మీరందరూ ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియోస్ వేస్తారు కదా, కింద కమెంట్ల ప్రశ్నించండి. నేను చెప్పిన పాయింట్స్ వినండి, ప్రశ్నించండి. ప్రశ్నిస్తే ఆయనకు అర్థమవుతుంది, అమ్మో సొసైటీ కూడా మేల్కొంది అంటాడు. లేకపోతే వానికి ఏమంటే సొసైటీ నీకు ఇట్లనే ఉంటుంది, నేను ఎప్పుడంటే అప్పుడు లేస్తా, ఏదంటే ఆ మ్యాటర్ మీద మాట్లాడతా, ప్రజలు వింటున్నారు అని ఆయన భావించకుండా మీరు ప్రశ్నిస్తారని ఆశిస్తూ నమస్కారం.